ఈ దీవెనలన్నీ మాకు కావాలి నాయనా, ఈ దీవెనలన్నీ ఆశీర్వాదాలన్నీ మాకు కావాలి ప్రభువా. మేము బ్రతకడానికి, మేము జీవించడానికి, మా బ్రతుకును కొనసాగించడానికి, అయ్యా మా కుటుంబాలను పోషించుకోవడానికి ఈ దీవెనలన్నీ మాకు కావాలి ప్రభువా అని ఆ వాక్యం మీద చేయి పెట్టి ప్రార్థన చేసుకుంటే దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు నా మాటలు వింటే ఈ దీవెనలన్నీ నీకేమవుతుంది తెలుసా? ప్రాప్తిస్తాయి. స్తోత్రా. ఈ దీవెనలన్నీ నీకేమొస్తాయి? మాట వెనకే కదా. అక్కడ ఒక చోట అన్నాడు, అప్పు ఇచ్చేదవు కానీ ఎక్కడుందా మాట? ఎన్నో వచ్చినావంట? చదువు. యెహోవా నీ దేశము మీద వర్షమును దాని కాలమందు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధరణిని తెరిచి నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. స్తోత్ర. ఆ చేయి పెట్టి ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు అంటాడు, నీవు నా మాట వినకే నీకు ఈ తిప్పలన్నీ స్వామి. స్తోత్ర. ఈ అప్పులేని ప్రభా, ఈ కష్టమేంది ప్రభా, ఇంటి చుట్టూరు అప్పులలో కూర్చున్నారయ్యా, ఏం చేయాలి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను. కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని మాట వెనకే అంటాడు ఆయన మాట ఖచ్చితంగా. స్తోత్ర. నీవు గనక ఆయన మాట వినని ఎడల అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చెయ్యవు నువ్వు. స్తోత్ర. హల్లెలూయా. అప్పులతో నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు నీవు పొలంలోనో లేకపోతే పట్టణంలోనో ఏమవుతావంట? దీవించబడతావు. నీ కష్టార్జితం ఏమవుతుందో తెలుసా? ఆశీర్వదించబడుతుంది. స్తోత్ర. ఏమవుతుంది? మన కష్టార్జితం ఏమవుతుంది? ఆశీర్వదించబడుతుంది. కష్టార్జితం ఆశీర్వదించబడకుండా అది నీవు అనుభవించడం చాలా కష్టతరం. స్తోత్ర. నువ్వు ఎంత సంపాదించుగాక, ఎంత చెమటోర్చుగాక, రక్తాన్ని ఆవిరి చేయగాక, రెక్కల ముక్కలు చేయగాక, అది ఎట్లాగా వస్తుందో ఎట్లాగా పోతుందో ఏమి అర్థం కాని పరిస్థితుల్లో అలాగ నిలబడి ఉంటావు తప్ప నీ కష్టార్జితం కష్టపడ్డా ఆ కష్టాన్ని కాస్త భుజిద్దామనే సమయానికి చేతులు ఏముండవు. స్తోత్ర. కారణం ఏంటో తెలుసా? నీ కష్టార్జితం ఆశీర్వదించబడట్లేదు. నీ చేతులకు వచ్చినటువంటి ప్రతి రూపాయి ఏదో ఒకదానికి వ్యర్థంగా వెళ్ళిపోతుంది తప్ప, భారంగా మారిపోతుంది తప్ప, కలిసి కూర్చొని కుటుంబంగా కష్టార్జితాన్ని అనుభవిద్దాం అనేసరికి చేతిలో ఒక్క రూపాయి కష్టార్జితం మిగలట్లా. స్తోత్ర. కారణం ఏంటంటే నీ చేతులతో నువ్వు చేస్తున్న కష్టార్జితాన్ని నువ్వేం చేయాలి తెలుసా? ఆశీర్వదించబడేలాగా నువ్వు ప్రవర్తించాలా. స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, వాక్యంలో అంతా ఉంది. నీ కష్టార్జితం ఆశీర్వదించబడుతుంది. నీ పిండి, నీ పిసికే తొట్టి ఏమవుతుందంట? ఆశీర్వదించబడుతుందంట. నీ నూనె పుట్టి ఏమవుతుందంట? ఆశీర్వదించబడుతుందంట. చూడండి, ఒక్కరు కూడా ఆమె చెప్పరు. స్తోత్ర. నువ్వు పిసికే పిండి తొట్టి అంట ఏమవుతుందంట? నీ నూనె పుట్టి ఏమవుతుందంట? ఆశీర్వదించబడుతుందంట. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పిసికే పిండి అయ్యా నూనె పుట్టి మాకెందుకు అన్నట్టు చూస్తున్నారు. స్తోత్రం. మరి చేసి పెడితే మాత్రం 4 నాయి కాదు అన్నట్టుగా, అవునా కాదు? చేసి పెడితే మాత్రం 4 మాయి కాదు అన్నట్టుగా, ఏమండి పురుషులందరిలా 4 మాయి కాదు అన్నట్టుగా పానీలేండి. మీరు కూడా అప్పుడప్పుడు వడ్డించేటప్పుడు కాస్త, వండేటప్పుడు కాస్త ఏం చేస్తుంటారు? కాస్త వండేటప్పుడు కాస్త, వడ్డించేటప్పుడు కాస్త డైరెక్ట్ గంటే లోపలికి వెళ్ళిపోతుంది. స్తోత్రం. హల్లెలూయా. అట్లా అని కాదు, వాక్యం అంటుంది ఏంటో తెలుసా? అంటే మనకున్నటువంటి ప్రతి కష్టార్జితాన్ని ప్రభు దీవించేలాగా
మనం పుట్టక ముందే రాసి పెట్టాడు ఆయన. స్తోత్రం. మనం ఈ లోకంలో కన్ను తెరవక ముందే రాసి పెట్టాడు. నీవు ఆశీర్వదించబడాలని, నువ్వు దీవెనకరంగా ఉండాలని. స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఈ రాత్రి ఆ సమృద్ధి ఇక్కడ కూడి ఉన్న వారందరికీ నా ప్రభు అనుగ్రహించును గాక. ఆశతో ఆకాంక్షతో గర్భడు ఆశతో ఆయన సన్నిధికి తరలి వచ్చిన నీ యొక్క అభిష్టాన్ని, అభిలాషని నా ప్రభు నెరవేర్చి ఆశీర్వదించి సాగనంపును గాక. హల్లెలూయా. కొదవలేని వారిగా తిరిగి వెళ్ళదుము గాక. మీ కన్నీళ్లు తొలగును గాక, మీ ఆవేదన తొలగును గాక, మీ దుఃఖ దినముల నిట్టూర్పులు ఎగిరిపోవును గాక. నా దేవుడు బలమైన హస్తముతో మనల్ని అభిషేకించును గాక. నా దేవుని దీవెనలు నీ మీదకు కొలతలేనంతగా దిగి వచ్చి నీవు ఆశీర్వదించబడుదువు గాక. చెప్పలా కొంతమంది గట్టిగా చెప్పిన వాళ్ళకి ఈ ఆశీర్వాదాలన్నీ ప్రాప్తించును గాక. ఒక్కళ్ళ గొంతు నాకు వినపడింది, ఆ పర్యాయక్షణ గొంతు, ఒక్క గొంతు నాకు కొద్ది వినపడింది. స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని కృప మీకు తోడై ఉండును గాక.